డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించిన టాపిక్స్లో ఈరోజు కొన్ని మీకు జీకే బిట్స్, దాని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఒక 2-3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ ఆన్సర్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఇది మీకు మోస్ట్ ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దట్ వర్ ఆస్క్డ్ ఇన్ ది స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దాంట్లో కూడా అడిగే అవకాశం ఉంది. కొన్ని అడిగినారు కూడా దీంట్లో. కాబట్టి మీరు దీనిపైన దృష్టి పెడితే కనీసం కొన్ని క్వశ్చన్స్ అయినా మీకు ఆన్సర్లు ఎగ్జామ్లో తగిలే అవకాశము ఉంటుంది. దీనిలో ఫస్ట్ బిట్ చూడండి. హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ వెడ్డింగ్ ఆల్బమ్? దీనిలో శోభా డే, గిరీష్ కర్నాడ్, శశి పాండే అండ్ అమిత్ చౌదరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గిరీష్ కర్నాడ్. ఈ గిరీష్ కర్నాడ్ గురించి మీరు చాలా మటుకు వింటారు. చాలా కొన్ని తెలుగు సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేసినాడు. ఆయన యాక్చువల్గా కన్నడ రైటర్. ఆయన నటుడు, తర్వాత దర్శకుడు, కొన్ని సినిమాలకి దర్శకత్వం కూడా వహించాడు. చాలా బుక్స్లో కూడా ఆయన రచించినాడు. తర్వాత చాలా టీవీ షోస్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడము జరిగింది. గిరీష్ కర్నాడ్ ఆయన కన్నడకు సంబంధించిన గొప్ప నటుడు. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు బి. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఇన్ విచ్ షేక్స్పిరియన్ డ్రామా ఈజ్ డెస్డిమోనా ఏ క్యారెక్టర్? డెస్డిమోనా అనే క్యారెక్టరు షేక్స్పియర్ సంబంధించిన ఏ డ్రామాలోనిది అని అడిగినారు. ఇక్కడ హెమ్లెట్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, ఒథెల్లో, యాజ్ యూ లైక్ ఇట్, ఇవన్నీ కూడా షేక్స్పియరియన్ డ్రామాసే. దీనిలో ఒథెల్లో కరెక్ట్ ఆన్సర్. సి, ఒథెల్లో కరెక్ట్ ఆన్సర్. ఈ ఒథెల్లో అనేది ఒక వ్యక్తి పేరది. ఆయన సైనిక జనరల్, ఆయన ఆర్మీలో ఒక జనరల్గా పనిచేస్తూ ఉంటాడు. ఒథెల్లో చాలా మంచి పరాక్రమవంతుడు, చాలా ధైర్యవంతుడు, మనిషి కూడా చూడడానికి అపీరెన్స్ కూడా బాగుంటాడు ఆయన. ఈ డెస్డిమోనే వచ్చేసి ఆ రాజు భార్య, ఒక డెస్డిమోనో. దానిలో విలన్ వచ్చేసి ఇయాగో అని ఒక విలన్. ఆయన ఏం చేస్తాడంటే యాక్చువల్గా ఒథెల్లోకు డెస్డిమోనాకు మధ్య ఏమీ ఉండదు, అయినా కూడా ఈయన క్రియేట్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఒథెల్లో అంటే ఆ ఇయాగోకు ఎందుకో ద్వేషం. ఆయన విలన్, ఆయనకు ద్వేషం. ఎట్లయినా ఈ ఒథెల్లోనూ ఏదైనా ఆట పట్టించాలా, లేదా గేలి చేయించాలా, అతను అవమానపరచాలా అని ఆయన ముఖ్యమైన ఉద్దేశం ఆయనకు. అందుకని ఏదో కొన్ని సంఘటనల వల్ల ఆ రాజుకు మనసు చెడగొట్టి ఈ ఒథెల్లోకు డెస్డిమోనాకు ఏదో అఫేర్ ఉంది అని కొన్ని ఆ సంఘటనలు క్రియేట్ చేస్తాడు. ఆ విధంగా అది ఆఖరికి ఆ ఒథెల్లోను చంపేస్తారనుకోండి, అది వేరే విషయము. మీరు కావాల్సిందే ఒథెల్లో అనే డ్రామా ఎక్కడైనా దొరికితే చదవండి, చాలా బాగుంటుంది. షేక్స్పియరియన్ డ్రామాస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒథెల్లో అది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెస్డిమోనా, సి ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్. జేమ్స్ బాండ్ ఈజ్ ఎ క్యారెక్టర్ క్రియేటెడ్ బై ఇయాన్ ఫ్లెమింగ్, పీజీ వోల్డహౌస్, పేరీ మాన్సన్, ఎల్ స్టాన్లీ గార్డ్నర్. దీనిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇయాన్ ఫ్లెమింగ్. ఇయాన్ ఫ్లెమింగ్ ఈయన ఈ జేమ్స్ బాండ్ స్టోరీస్కు చాలా గొప్ప ప్రఖ్యాతి కాంచినవాడు. ఆయన బ్రిటిష్ రైటరు, అంతేకాదు గూఢచారి నవల్స్ను చాలా బాగా రాసేవాడు. ఆయన రాసిన చాలా నావల్స్ మనకు సినిమా కూడా వచ్చినాయి. జేమ్స్ బాండ్ సిరీస్ అనే పేరిట సినిమాలు కూడా వచ్చినాయి. ఈ థండర్ బాలు, గోల్డ్ ఫింగరు, ఇలాంటి సినిమాలు కూడా మనకు ఆయన రాసిన నావల్స్నే సినిమాలుగా తీసి వేసిన. సీన్ కాన్రీ, మీరు పేరు వింటారు, సీన్ కాన్రీ కూడా దాంట్లో హీరోగా చాలా బాగా చేశాడు ఆయన. ఆన్సర్ వచ్చేసి ఇయాన్ ఫ్లెమింగ్, ఏ. నెక్స్ట్ ద ఫేమస్ వర్క్ ఆఫ్ లియో టాల్స్టాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వార్ అండ్ పీస్. ఆన్సర్ వచ్చేసి సి. ఈ లియో టాల్స్టాయ్ ఆయన చాలా గ్రేటెస్ట్ ఆథర్. తర్వాత ఈయన రష్యన్ రైటర్. అంతేకాకుండా ఈయన నోబెల్ లిటరేచర్లో 1902 నుంచి 1906 వరకు నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. లిటరేచర్లో నోబెల్ ప్రైజ్ అందుకున్నాడు. తర్వాత నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఈయన 1900
ఒకటిలో 1902లో నెక్స్ట్ 1909లో కూడా ఈయన నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నాడు. చాలా గొప్ప రష్యన్ రైటర్ లియో టాల్స్టాయ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వార్ అండ్ పీస్ సి. నెక్స్ట్, ఇన్ విచ్ ఇయర్ was English recommended as the medium of instruction for higher education in India by Lord Macaulay? లార్డ్ మెకాలే అని ఆయన బ్రిటిష్ సెక్రటరీగా పనిచేసేవాడు. 1835. దీనికి ఏ కరెక్ట్ ఆన్సర్. ఈయన చేసిన ముఖ్య పని ఏమంటే ఇంగ్లీష్ను మనకు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంగ్లీషు మన దేశంలోకి ప్రవేశపెట్టడం జరిగింది. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇండియన్స్ అపీరెన్స్లో ఇండియన్స్గా ఉండాల, కానీ లోపలి ఆలోచనలు భావాలు ఇవన్నీ కూడా వెస్ట్రన్ మాదిరి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మొత్తం ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా చాలా మటుకు మార్చేసిన ఆయన. కాబట్టి ఎడ్యుకేట్ ఇండియన్స్ త్రూ ఇంగ్లీష్, ఇండియన్స్ను ఎట్లయినా ఎడ్యుకేట్ చేయాలి ఇంగ్లీష్ ద్వారా అనే ఉద్దేశంతో 1835లో ఆయన బ్రిటిష్ ఆయన సెక్రటరీగా ఉండే కాలంలోనే ఆయన ఇంగ్లీష్ను ఇంట్రడ్యూస్ చేసి మన దేశంలోకి ప్రచారము చేశాడు. నెక్స్ట్, అరబ్ ఇన్వేషన్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సి 712 AD అరబ్ ఇన్వేషన్. ఈ అరబ్ ఇన్వేషన్ వచ్చేసి 712 AD. ఈ 1761లో ఈ మరాఠాస్కు ఆఫ్ఘన్కు ఈ అరబ్ ఇన్వేషన్ వచ్చేసి ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి 712 AD ఈ ఫస్ట్ క్లాష్ జరిగింది. తర్వాత బ్యాటిల్ ఆఫ్ రాసిల్ అనే యుద్ధంలో 644 AD ఈ అరబ్ ఇన్వేషన్ జరిగింది. తర్వాత వాళ్ళు ఇండస్ నది ద్వారా మన ఇండియాకు చేరుకొని మన అరబ్బులు మన దేశంపై దండెత్తి మన దేశంతో వాళ్ళు పోరాడినారు. అరబ్ ఇన్వేషన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 712 AD సి. నెక్స్ట్, ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ బిట్వీన్ అహ్మద్ షా అబ్దాలీ అండ్ ది మరాఠాస్. ఈ మరాఠాస్కు తర్వాత అహ్మద్ షా అబ్దాలీకి ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ జరిగింది. ఈ థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తర్వాత మరాఠాసు ఆఫ్ఘన్ వాళ్ళకు కూడా జరిగింది 1761లో. ఈ దురానీ అనే ఆఫ్ఘన్ అధ్యక్షుడిగా ఉండేవాడు, ఆయన ఆఫ్ఘన్ రాజుగా ఉండేవాడు. ఆయన కూడా దానిలో గెలిచినాడు. కాబట్టి థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి అహ్మద్ షా అబ్దాలీ అండ్ మరాఠాస్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది. నెక్స్ట్, ఇండియా లిబరేటెడ్ గోవా ఫ్రమ్ ది పోర్చుగీస్ ఇన్ 1961. ఈ 1961లో ఈ పోర్చుగీస్ గోవాను వాళ్ళ చేతుల్లో నుంచి మనకు ఇండియాకు ఇచ్చేసింది. అది లిబరేట్ చేసింది, స్వేచ్ఛగా మన దేశానికి ఇచ్చేసింది గోవాను. వీళ్ళు ఈ పోర్చుగీస్ వాళ్ళు 1499లో ఒక సముద్ర మార్గం ద్వారా మన ఇండియాకు చేరుకున్నారు. వాళ్ళు కొచ్చి, గోవా, పనాజీ ఈ మూడు ప్లేసెస్ను వాళ్ళ రాజధానులుగా చేసుకొని వాళ్ళు ఇండియాను వర్తక స్థావరాలు చేసుకొని వాళ్ళు ఇండియాను పరిపాలించారు పోర్చుగీస్ వాళ్ళు. దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1961 8వ దానికి. నెక్స్ట్, 9th వన్ వచ్చేసి హూ వాజ్ ది ఫౌండర్ ఆఫ్ సెకా ఎరా ఫౌండర్ వచ్చేసి కనిష్క. ఆయన కుషాన్ రాజుల్లో చాలా ముఖ్యమైన వాడు కనిష్కుడు. తర్వాత శాలివాహన శక, అది హిస్టారికల్ క్యాలెండర్, అది 78 ADలో ఆ హిస్టారికల్ క్యాలెండర్ని తయారు చేసినారు. ఈ మన శక ఎరాను మన దేశానికి పరిచయం చేసిన వాడు కనిష్కుడు. ఆయన కుషాన్ రాజుల్లో చాలా గొప్పవాడు. దానికి హూ వాస్ ఫౌండర్ ఆఫ్ సెకండ్, దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి కనిష్క, కుషాన్ కింగ్. నెక్స్ట్, హూ ఈజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఏ కాల్ టు ఆనర్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ ఎమర్జెంట్ ఇండియా. ఇది రాసిన వాడు జస్వంత్ సింగ్. ఆన్సర్ వచ్చేసి బి.
ఈ జస్వంత్ సింగ్ అని ఆయన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, అంటే ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టరు. ఈయన బీజేపీ ఫౌండింగ్ మెంబర్, అంటే బీజేపీని యొక్క అనుచరులో చాలా ముఖ్యమైన వాడు. అంతేకాకుండా ఈయన 1980 నుంచి 2014 వరకు దగ్గరగా 34 ఏళ్ళు పార్లమెంట్ సర్వీస్ చేసినాడు. అంటే లోక్సభలో, రాజ్యసభలో మెంబర్గా 34 ఇయర్స్ పార్లమెంటేరియన్ సర్వీసు చేసిన చాలా గొప్ప ఒక మన భారతీయ జనతా పార్టీ సభ్యుడు. నెక్స్ట్, ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ 2 countries ఇన్ విచ్ ద relics of cultural influences of ancient India are still present in the form of temples. అంటే ఈ కింద కనపరిచిన ఏ 2 రాష్ట్రాల్లో ఇండియాకు సంబంధించిన సంస్కృతి విధానాలు కనపడ్డాయి అని. దానికి ఆన్సర్ వచ్చేసి కాంబోడియా, ఇండోనేషియా. ఈ కాంబోడియా, ఇండోనేషియాలో ఈ ఇండోనేషియా వచ్చేసి 17,000 ఐలాండ్స్ సమూహం. ఇది 17,000 ఐలాండ్స్ గ్రూపే మనకు ఇండోనేషియా అని పిలువబడుతుంది. అంతేకాకుండా ఇక్కడ స్టోన్ టెంపుల్ కాంప్లెక్స్ చాలా ఫేమస్. ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నాయి ఈ 2. నెక్స్ట్ రాయల్ ప్యాలెస్ కూడా చాలా ముఖ్యమైన ప్రదేశం ఇక్కడ. తర్వాత ఇట్ ఈస్ ద మీటింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్. అంటే మనకు ఈ ద్వీపాలు ఎక్కడ కనిపిస్తాయంటే ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మధ్యలో ఆ మీటింగ్ పాయింట్లో మనకు ఇవి కనిపిస్తాయి. ఇవి కాంబోడియా, ఇండోనేషియా. ఆన్సర్ సి. నెక్స్ట్, విచ్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ద జ్యూస్? సైనోగాగ్. ఈ జ్యూస్ అంటే యూదులు అంటారు. వీళ్ళు ఇజ్రాయెల్ నుంచి వచ్చిన వాళ్ళని అంటారు. బిలీవ్ ఇన్ జీసస్. వాళ్ళు అది కాక వాళ్ళు ఈ జీసస్ను దేవుడిగా నమ్ముకుంటారు. యూదు మతం అంటారుగా. యూదు మతం అంటే ఇజ్రాయెల్ నుంచి వలస వచ్చిన వాళ్ళుగా వీళ్ళు గుర్తింపబడినారు. వీళ్ళు ఈ యేసుక్రీస్తుని దేవుడిగా కొలుచుకుంటారు. దీనికి ఆన్సర్ వచ్చేసి సైనోగాగ్, విచ్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వర్షిప్. అది దాని ప్లేస్ పేరు అది. నెక్స్ట్, విచ్ ఈస్ ది రిలీజియస్ బుక్ ఆఫ్ పార్సీస్? పార్సీల యొక్క పార్సీస్ అన్న పారసీకులు అన్న 2 ఒకటే. ఈ పారసీకుల యొక్క ముఖ్య గ్రంథం ఏది? వాళ్ళ పవిత్రమైన గ్రంథం ఏది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి జెండ్ అవెస్తా. జెండ్ అవెస్తా వాళ్ళకి సీక్రెట్ బుక్ అది. వీళ్ళు కూడా ఈ పర్షియా నుంచి వచ్చిన వాళ్ళు. జోరోస్ట్రియనిజం, వీళ్ళ మతాన్ని జోరోస్ట్రియనిజం అని కూడా అంటారు. వీళ్ళ మతాన్ని జోరోస్ట్రియనిజం రిలీజియను. తర్వాత వాళ్ళ సీక్రెట్ బుక్ ఇచ్చేసి మనకు భగవద్గీత, ఆ క్రిస్టియన్స్కు బైబిలు, ముస్లిమ్స్కు ఖురాన్ ఎట్లనో వీళ్ళకు పవిత్ర గ్రంథం వచ్చేసి జెండ్ అవెస్తా. వీళ్ళు పర్షియా నుంచి వచ్చిన వాళ్ళని చరిత్రకారులు చెప్తారు. తర్వాత వీళ్ళ ముఖ్య మతం వచ్చేసి జోరోస్ట్రియనిజం. నెక్స్ట్, విచ్ ఈస్ ది నేషనల్ అనిమల్ ఆఫ్ ఇండియా? దానికి ఆన్సర్ బి, టైగర్. అంటే మీకు ఈ నేషన్ సంబంధించిన కొన్ని ముఖ్యమైన చిహ్నాలు చెప్తాను నేను. నేషనల్ అనిమల్ వచ్చేసి టైగరు, నేషనల్ బర్డ్ వచ్చేసి పీకాకు, నేషనల్ ఎంబ్లం జాతీయ చిహ్నం వచ్చేసి 4 లయన్స్. ఇది మనకు సారనాథ్ స్థూపంలో కనపడుతుంది. నెక్స్ట్, నేషనల్ సాంగ్ వచ్చేసి జనగణమన. నేషనల్ స్పోర్ట్ జాతీయ క్రీడ హాకీ. నేషనల్ ఫ్లవర్ కలువ, లోటస్. నెక్స్ట్, నేషనల్ ఫ్లాగ్ వచ్చేసి మువ్వన్నెల 3 రంగుల జాతీయ జెండా. నేషనల్ ట్రీ వచ్చేసి బ్యానియన్ ట్రీ, అది మర్రి చెట్టు అంటారు కదా, అది మర్రి చెట్టు. నేషనల్ ఫ్రూట్ వచ్చేసి మామిడి పండు. ఇవన్నీ కూడా మనకు నేషన్ సంబంధించిన చిహ్నాలు. ఇంకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చిహ్నాలు చూసుకుంటే అవి కూడా చెప్తాను, ఓసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనకు ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమైన అనిమల్, మన స్టేట్ అనిమల్ వచ్చేసి బ్లాక్ బక్, కృష్ణ జింక. అంటే కృష్ణ అంటే నలుపు అనే అర్థం కూడా వస్తుంది. కృష్ణ జింక అనిమల్ మన స్టేట్ అనిమల్. స్టేట్ బర్డ్ వచ్చేసి ప్యారకీట్, అంటే రామచిలుక. స్టేట్ బర్డ్ రామచిలుక. నెక్స్ట్,
మన నేషనల్ ఫ్లవర్ వచ్చేసి జాస్మిన్ మల్లెపువ్వు. తర్వాత నేషనల్ డ్యాన్స్ వచ్చేసి కూచిపూడి, స్టేట్ డ్యాన్స్ మన రాష్ట్ర నృత్యం, రాష్ట్ర పుష్పం వచ్చేసి మల్లెపువ్వు. రాష్ట్ర నృత్యం వచ్చేసి కూచిపూడి. రాష్ట్ర క్రీడ కబడ్డీ. రాష్ట్ర వృక్షం వేప చెట్టు. తర్వాత రాష్ట్ర చేప వచ్చేసి డాల్ఫిన్. రాష్ట్ర చిహ్నం, రాష్ట్ర ముద్ర వచ్చేసి పూర్ణకుంభము. రాష్ట్ర ఫలం వచ్చేసి మామిడి పండు. ఇవన్నీ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. విచ్ నేషనల్ ఫ్లవర్ ఆఫ్ ఇండియా చెప్పిన లోటస్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్, దీనికి ఆన్సర్ చికాగో. గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్ చికాగో, ఎందుకంటే అక్కడ మనకు గార్డెన్స్ ఎక్కువగా కనపడతాయి, చాలా గ్రీనరీగా ఉంటుంది కాబట్టి దాని చికాగో మనకి గార్డెన్ సిటీ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచంలోకి వెళ్ళా ఈ ఎక్కువ మనకు తోటలు ఉండే ప్లేస్ ఏది అంటే చికాగో అని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా, అది అందరికి చాలామంది తెలిసేది ఉంటుంది ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఇక్కడ మనకు 75 జిల్లాలు కనపడతాయి. దీని పాపులేషన్ కూడా 23.15 crores, 23,15,00,000 మనకు ఇక్కడ పాపులేషన్ కూడా ఉంది. 75 జిల్లాలు. అదే మోస్ట్ ఎంపీ సీట్స్ కూడా మనకి ఇక్కడే కనపడతాయి. ఉత్తరప్రదేశ్ మనకి ప్రీవియస్ ఆన్సరు. నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ కెన్ ఏ పర్సన్ బి ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ? మామూలు ఆన్సర్ వచ్చేసి బి, దానికి 2 times, 2 సార్లు ఎన్నుకునే అవకాశం ఉంది. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ 2 సార్లు కూడా వాళ్ళు ఎన్నుకోవచ్చు. ఒకే వ్యక్తిని 2 సార్లుగా ఎలక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ హౌస్ ఆఫ్ లెజిస్లేచర్ అట్ ద సెంటర్ ఇండియా? అంటే మన కేంద్రంలో అతి ముఖ్యమైన సభ ఏది మన పార్లమెంట్లో? అంటే మనకు లోక్సభ, దాన్ని లోయర్ హౌస్ అని కూడా అంటారు. ఈ లోక్సభ ఎందుకు అది చాలా ముఖ్యమైనది అంటే అక్కడ చాలా బిల్లులు చట్టాలుగా మారుతాయి. ఎందుకంటే బిల్లులు పాస్ చేయడము, ప్రజల సంక్షేమం కోసం మొత్తం మంత్రివర్గం అంతా అక్కడే సమావేశమవుతుంది. మంత్రివర్గ సమావేశం అక్కడ జరిగి ఎన్నో ప్రజలకు సంబంధించిన ఎన్నో సంక్షేమ పథకాలన్నీ అక్కడే బిల్లులు తయారు చేసి చట్టాలుగా మార్చి ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్తారు. కాబట్టి లోక్సభ అనేది చాలా ముఖ్యమైన హౌస్ అని మనము ఈ పార్లమెంట్లో చెప్పుకోవచ్చు మన కేంద్రంలో. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్? ఫస్ట్ న్యూక్లియర్ సబ్మరైన్ ఏది అంటే అరిహంత్. అరిహంత్ అని ఎందుకు పేరు పెట్టినారంటే అంటే మామూలు ఐఎన్ఎస్ అంటే మీకు తెలిసిన ఇండియన్ నేవీ సిస్టమ్ అని. దాంట్లో అరిహంత్ అని, అరి అంటే శత్రువు, అంత్ అంటే మామూలుగా దాన్ని అంతం చేయడం, వాళ్ళను అంతమొందించడం, వాళ్ళ రూపు లేకుండా చేయడం, అట్లా అరి అంటే అందుకే ఆ పేరు. అంటే శత్రువులను అంతమొందించేది, శత్రువులను లేకుండా చేసేది అని అర్థం. అందుకని అరిహంత్ అని పేరు పెట్టినారు. ఇది ఫస్ట్ హోమ్ మేడ్ సబ్మెరైన్, అంటే మన దేశంలోనే సొంతంగా నిర్మించడం జరిగింది. అంతేకాకుండా ఇది పవర్డ్ బై న్యూక్లియర్ రియాక్టర్తో మనకు ఇది పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ రోజుకు నేను ఈ 20 జీకే బిట్స్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవి చాలా వరకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ బై, జై హింద్.